జ్యోతిష్ అభిలాష మిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో మనము లాభస్థానం లాభస్థానం అనుసరించి మనిషి జీవితంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి, ఆ లాభస్థానం వలన మనకు వచ్చే ఆదాయము, దాని గురించి విశ్లేషణ చేద్దాము. వీరు లాభస్థానము బలంగా ఉండి ఆటోమొబైల్ రంగంలో విశేషమైనటువంటి లాభములను చూసినటువంటి వ్యక్తి అనమాట. సో జన్మ జాతక చక్రంలో లాభస్థానం బలంగా ఉంటేనే మనం అన్ని రకాల లాభములను పొందగలం అనమాట. సో ఇక్కడ ఆటోమొబైల్ రంగంలో విశేష ధనలాభము వీరికి ఎలా వచ్చిందో విశ్లేషణ చేద్దాము. ఆటోమొబైల్ రంగం అంటే వెహికల్స్కి సంబంధించినటువంటి రంగం అనమాట. సో వీరు వృశ్చిక లగ్నంలో జన్మించడం జరిగింది. సో వృశ్చిక లగ్నానికి లాభస్థానము కన్యా రాశి అవుద్ది. ఆ కన్యా రాశిలో మనకు 2, 5 అధిపతి అయినటువంటి గురుడు, వృశ్చిక లగ్నానికి 2, 5 అధిపతి అయినటువంటి గురుడు, 3, 4 అధిపతి అయినటువంటి శని భగవానుడు, అలాగే 7, 12లకు అధిపతి అయినటువంటి శుక్రుడు నీచులో ఉండడం జరిగిందనమాట. ఇక్కడ 3 గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. మరియు శుక్రుడు ఉన్న స్థానాధిపతి అయినటువంటి బుధుడు చంద్రాత్తు సప్తమ స్థానంలో ఉండడం కారణంగా శుక్రుడు ఇక్కడ నీచభంగం చెందడం జరిగింది. సో ఇది ఇక్కడ నీచభంగ రాజయోగానికి ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. చంద్రుడి నుంచి సప్తమంలో శుక్రుడు ఉన్న రాష్ట్రాధిపతి ఉన్నటువంటి బుధుడు ఉండడం కేంద్రం. సో అలాగే ఇక్కడ లాభాధిపతి బుధుడు 9వ స్థానంలో 10వ స్థానాధిపతి అయినటువంటి రవితో కలిసి బలంగా ఉండడం చేత, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడితో చూడబడటం జరిగిందన్నమాట. సో లాభాధిపతి అయినటువంటి బుధుడు 9వ ఇంట్లో 10వ స్థానాధిపతి అయినటువంటి రవితో కలిసి, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడితో కలవడం చేత ఇక్కడ 9 మరియు 10 మరియు లాభం 9, 10, 11 యొక్క కాంబినేషన్ ఇక్కడ బలంగా ఏర్పడింది. సో అలాగే కారకుడు అయినటువంటి గురువు, సో అన్ని రకాల లాభాలకి లాభస్థానానికి కారకుడైనటువంటి వాడు గురుడు ఇక్కడ 2, 5 అధిపతి అయి 11 నందు శని మరియు శుక్రునితో కలవడం జరిగిందనమాట. శని మరియు శుక్రునితో కలవడం ఇక్కడ జరిగిందనమాట. సో అలాగే చంద్రుడిని చూసుకుంటే, చంద్రుడి నుంచి 11వ స్థానము వృశ్చికం అంటే లగ్నమే, రాహువుతో కూడి చంద్ర రాష్ట్రాధిపతి శనిచే చూడటం జరిగింది. చంద్ర రాష్ట్రాధిపతి అయినటువంటి శని చే అక్కడ లాభస్థానం చూడబడింది. మరియు 11వ అధిపతి కుజుడు 8వ స్థాన స్థితిలో ఉన్నాడు అన్నమాట. 11వ అధిపతి అయినటువంటి శని 8వ స్థాన స్థితి. 11వ స్థానము ఈ విధంగా బలం కలిగింది. మరి 11వ అధిపతి కుజుడు బలహీనపడ్డాడు, 8లో ఉండి బలహీనపడ్డాడు. సో ఇప్పుడు శని లాభస్థాన స్థితి, శని ఇక్కడ లగ్నం నుంచి లాభస్థాన స్థితిలో ఉండడం చేత గనులు, ఇనుము, లేబరు మొదలగు వాటి నుంచి లాభాదులను ఇక్కడ సూచిస్తుందన్నమాట. శని లాభంలో ఉండడం మరియు గురుని లాభస్థాన స్థితి విశేష ధనలాభాన్ని ఇండికేట్ చేస్తుంది. శని లాభంలో ఉండి గనులు, ఇనుము, లేబర్ నుంచి మనకు ఇన్కమ్ని ఇండికేట్ చేస్తే, గురువు లాభస్థాన స్థితి విశేష ధనలాభాన్ని ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2, 5 స్థానాలకు అధిపతి గురువు. వాహన కారకుడైన శుక్రుడు కూడా అక్కడే ఉండడం చేత ఇవన్నీ వీరిని ఆటోమొబైల్ అమ్మకాలని ఇండికేట్ చేస్తుంది. సో ఇది ఇక్కడ బలంగా ఏర్పడింది. గురువు ధనానికి, శుక్రుడు వాహనానికి, శని గనులు, ఇనుము, లేబర్కి, వీటికి సంబంధించి 3 కలయిక ఇక్కడ
ఆ ఆటోమొబైల్‌లో అమ్మకాలను ఇండికేట్ చేస్తుందన్నమాట. సో, ఇక్కడ రెండో 5 అధిపతి 11లో ఉండి పూర్ణచంద్రుడు 9వ అధిపతిని చూడడం ఇవన్నీ విశేష లాభాన్ని కలిగించాయి. అక్కడ గురువు నుంచి పంచమ దృష్టి పూర్ణచంద్రుడి మీద పడటం, ఆ పూర్ణచంద్రుడు 9వ అధిపతి కారకుడు అవ్వడం చేత విశేషమైన లాభాన్ని కలిగించారన్నమాట. మరి అలాగే 2, 5లకు అధిపతి అయినటువంటి గురు మహాదశలోనే వీరు విశేష లాభాన్ని పొందడం జరిగింది. సో, ఈ విధంగా గురు మహాదశలో కుజుడు యొక్క భుక్తిలో వీరు వాహన పనిముట్లు తయారు చేసే కర్మాగారాన్ని స్థాపించడం జరిగింది. అలాగే కుజుడు లగ్నాధిపతిగా దశమ స్థాన స్థితి వీరికి విశేషంగా యోగించింది. తర్వాత 11లో ఉన్న శని మహాదశలో వీరు మరింతగా అభివృద్ధి చెందడం జరిగిందనమాట. సో, ఈ విధంగా లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాల వలనే మన జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగి కోట్లాది రూపాయలు ఆర్జించడం కూడా జరుగుతుందన్నమాట. సో, ఎవరి జన్మ జాతకంలో అయినా లాభస్థానాలు లాభస్థానాధిపతి ఎక్కడున్నాడనేది చూసే గమనించిన తర్వాతే వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందో మనం చెప్పడానికి అనువుగా ఉంటుంది. సో, ఇది ఆటోమొబైల్ రంగంలో అమ్మకాల్లో సక్సెస్ అయినటువంటి జాతకుడు యొక్క గ్రహస్థితి. సో, ఈ వీడియో చూసిన వారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.